దేవుడు మీ రిలేషన్లో కష్టాలు పడుతున్నాడంటే అది విడదీయడానికి మాత్రం కాదు, మీరు ఎంత బలంగా ఒకరినొకరు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మాత్రమే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కష్టం మొదలైన వెంటనే మనం కలిసి ఉండడం దేవుడికి ఇష్టం లేదేమో, నీకు ఇంకా మంచి వ్యక్తి దొరుకుతాడు, మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదేమో అనుకుంటాం. మన సామర్థ్యానికి మించిన బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించడం సులభం, కానీ మన ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం. నీకు ఇంకా మంచి వ్యక్తి వస్తాడని చెప్పడం కన్నా నువ్వే ఒక మంచి వ్యక్తిగా మారొచ్చుగా. సో నెక్స్ట్ టైం కష్టం వచ్చినప్పుడు మేబీ వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కన్నా మేబీ వీఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆలోచించు. దేవుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది రెడీగా తయారు చేసి పంపడు, కానీ ఇద్దరిని ఒకరికొకరు సరిపడేలా తయారు చేస్తాడు. హీఈస్ ప్రిపేరింగ్ యూ, హీఈస్ ప్రిపేరింగ్ హెర్, సో దట్ వన్ డే యూ బోత్ కెన్ స్టాండ్ స్ట్రాంగర్ టుగెదర్. నీకు నాకన్నా మంచి పార్ట్నర్ దొరుకుతాడు అని చెప్పడం మన చేతికంతాను, నేనే నీకు మంచి పార్ట్నర్గా మారుతాను అని చెప్పడం ప్రేమ. సో రిమెంబర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక గమ్యం అనుకుంటే ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక ప్రయాణం. నువ్వు ప్రయాణం చేయకుండానే గమ్యం చేరుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వం కదా. ఈ వీడియోలో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. Subscribe Imagix.